హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారని అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో రొయ్య పట్టు కర్రీ ఎలా చేస్తారో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను పక్కన వీడియో స్క్రీన్ మీద నేను యాడ్ చేస్తాను. రొయ్య పట్టు అంటే కొంతమందికి తెలియదండి, అదే ప్రాన్స్ చిన్న ఉంటాయి కదా, అవి ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి వీడియో. అవి ఎక్కడ దొరుకుతాయంటే డైరెక్ట్గా మామూలు చెరువుల్లో అవి దొరకవు, సముద్రంలోనే దొరుకుతాయి అన్నమాట. ఇంత చిన్నవి ఒకేసారి ఎలా పడతారో నాకు కూడా తెలీదు. దీన్ని ఎలా క్లీన్ చేయాలంటే వాటర్లో ఉప్పు వేసి దాన్ని మనం బియ్యం ఎలా అయితే కడుగుతామో అలా కడిగితే దాని తలకాయలు మొత్తం అవి ఊడిపోయాయంట, నీట్గా అయిపోతాయంట. చేసినప్పుడు నేను వీడియో తీయలేదు, నా దగ్గర చేయలేదు అనమాట. దాన్ని ఎలా వండాలో చూద్దాం. మీరు ఉల్లిపాయలు దీనికి కట్ చేయకూడదండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కొయ్యకూడదు. దాన్ని గ్రైండ్ చేసేయండి, లేదంటే ఇలా మనం మామిడికి గుజ్జు కోరతాం కదా అలా కోరాలి, చాప్ చేయకూడదు దీనికి. నేనైతే కోరాను. మీకు ఒకవేళ అలా రాదు అనుకుంటే కనుక మిక్సీలో వేసేసుకోండి, ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఓకేనా. తర్వాత మిర్చి వేసుకోవాలి, ఒక 5. నేను స్క్రీన్ మీద యాడ్ చేశాను చూడండి, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది. నెక్స్ట్ ఏంటంటే దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఉల్లిపాయ స్మెల్ వస్తుందన్నమాట. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. నేను బాండి పెట్టడం అది చూపించలేదు, కొంచెం మిస్ అయింది. అవి చూడటమే సరిపోయింది నాకు, ఎలా ఉంటాయని. నాకు కొత్త. ఎలా ఉంటుందంటే దీని టేస్ట్ సొర పిడుపు ఉంటుంది కదండి, సొర కర్రీ వండుతాం కదా మనం, ఫిష్ అలా ఉంటుంది, ఓకేనా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఎంత వేసినా ఈ ఉల్లిపాయ గుజ్జులో కనిపించదు అనమాట, మనకి ఫైనల్కి తెలుస్తుంది. తర్వాత ఈలోగా మనం ఏం చేద్దామంటే మసాలా వేసుకొని పక్కన ఉంచుకోవాలి. దానికి గసగసాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, చిన్న లవంగ, కరివేపాకు అవన్నీ తీసుకొని పక్కన గ్రైండ్ చేసి మిక్స్ చేసి పెట్టుకోండి. ఈ ఫ్రై అయ్యేలోగా చూడండి, బాగా ఫ్రై అయినాయి కదా. దీంట్లో ఇప్పుడు రొయ్య పట్టు ఎంత ఉందండి, మాకు 2 కప్స్ వచ్చినట్టుంది ఇది. దీంట్లో పసుపు ఎక్కువ వేసుకోండి. తర్వాత కారం కూడా 2 స్పూన్స్ పడుతుంది, ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కదా అందుకని ఎక్కువ వేసుకోండి, అంత కారం ఏమనిపించదు. పచ్చిమిర్చి వేసినా కూడా కారం సరిపోదన్నమాట. వీటికి నాన్ వెజ్కి ఎప్పుడు కారం కొంచెం ఎక్కువే ఉండాలన్నమాట. ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకొంచెం ఉల్లిపాయ అసలు స్మెల్ రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుందనమాట. చూడండి, ఫ్రై అయిపోయినాయి కదా. మీరు బాండి ఎప్పుడు ఎలా పెట్టుకోవాలంటే ఐరన్ది బాగా వాడుతూ ఉంటుంది పెట్టుకోవాలి. మీరు పాన్ అది పెట్టకూడదండి. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. నేను పసుపు, ఉప్పు, ఇంకేమేసాం కారం, మొత్తం అన్నీ. ఉప్పు కూడా ఎక్కువే పడుతుందండి, ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఫస్ట్ ఒక స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత బాగా కలిపేయకండి, అంటే అవి ఆల్రెడీ స్మాల్ రొయ్యలు కదా, ఇంకా పేస్ట్ అవ్వకుండా. అందులో వేసిన తర్వాత ఎన్నిసార్లు మిక్స్ చేసినా ఏమి కాదు, కానీ ఇందులో మాత్రం జస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత వేసేసుకోండి. ఉల్లిపాయ ఫ్రైలో వేసేసుకోవాలన్నమాట, ఇలా నేను చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ పాన్ పెట్టకూడదని నేను ఆ విషయం చెప్తామని. మన దగ్గర ఐరన్ది కానీ సేవెండ్ది కానీ ఉంటేనే అందులో ఫ్రై చేస్తేనే నాన్ వెజ్ అనేది ఎప్పుడు బాగా వస్తుంది, హెల్తీగా కూడా ఉంటామన్నమాట. మీరు ఇది పాన్ పెట్టి దాంట్లో వండుదాము అనుకుంటే అంత టేస్ట్ రాదండి. అందుకే నేను వీడియో చేసినా కానీ ఆ పాన్లో అస్సలు వండను, ఎందుకంటే ఇది మళ్ళీ మేము తింటాం కదా, అందుకు. పాన్ కంటే కూడా మనం హెల్తే చూసుకోవాలి. ఇప్పుడైతే మట్టి కుండలో వండమని చెప్తున్నారు, అది కూడా ట్రై చేస్తున్నాం మేము. అవి త్వరగా దొరకట్లేదు అవి. దానికి వేరే లాక్డౌన్లో ఉన్నాం కదా ఇప్పుడు అందరం అందుకని. ఇప్పుడు హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మేము మట్టి దాంట్లో వండదామని మేము చూస్తున్నాము. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. కరివేపాకు ఇంకా వేయకండి, కొంచెం వెయిట్ చేయండి.
కొంచెం ఫ్రై అయ్యాక వేస్తే ఏంటంటే స్మెల్ రాకుండా బాగుంటుందన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, బాగా కలుపుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, నేను ఇందాక ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాలో అది మనం బయట మసాలా కొనుక్కొని వేసుకొని హెల్త్ పాడు చేసుకోవడం కంటే మనం తయారు చేసి పెట్టుకున్నది చాలా టేస్ట్ వస్తుందండి. మసాలా మేము ఎప్పుడు బయటది ప్యాకెట్లో వేయము, మేమే ప్రిపేర్ వేసుకుంటాము. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన దగ్గరే ఉంటాయి కాబట్టి గ్రైండ్ చేసి వేసుకుంటాం అనమాట. అంతేనండి. బాగా ఫ్రై చేసుకొని మనకి సొరపిడుపులా వస్తే అది కంప్లీట్ అయిపోయినట్టే. ఆయిల్ పైకి తేలుతూ తర్వాత ఫైనల్లో గ్యానిష్ టైప్లో వేయాలండి మనం కరివేపాకు అనేది. ఇక్కడ వీడియోలో మిస్ అయింది. అలా వేసిన తర్వాత మీరు ఉప్పు చూసుకొని ఒకసారి వేసుకుని సరిపోద్ది. ఉప్పు చూసుకొని మీరు వేసుకొని కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా సరిపోయింది అనుకుంటే ఓకే. ఆపేసిన తర్వాత ఉప్పు వేయకూడదండి, దానికి పట్టేసి మొత్తం ఉప్పుగా అయిపోతుంది. ఫస్టే మనం వేసుకొని పొయ్యి మీద ఉండగానే కలుపుకొని చూసుకొని తర్వాత రెడీ అయింది కదా, అప్పుడు మనం ఒకదాని సర్వింగ్ ముగ్గులో తీసుకుంటే అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.